హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామ్ దాని. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే అరౌండ్ 2K అంటే అరౌండ్ 2000లో మనకి ఒక మంచి TWS టాప్ 5 ఇయర్ బడ్స్ అయితే చూద్దాం అనమాట. మీరు ఆల్రెడీ thumbnail లో చూస్తుంటారు, సేమ్ ఆర్డర్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే టాప్ 5లో ఆర్డర్స్ ప్రకారంగా చెప్పేస్తాను, తర్వాత స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఆర్డర్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే రియల్మీ నుంచి రియల్మీ బడ్స్ T300 అని అయితే టాప్ 1లో అయితే ఉంటుంది. టాప్ 2లో చూసుకున్నట్టయితే CMF బర్డ్స్ బై నథింగ్ ఏదైతే ఉందో నార్మల్గా మొన్న రీసెంట్గా లాంచ్ అయింది, అదైతే టాప్ 2లో అయితే ఉంటుంది అనమాట. టాప్ 3 వచ్చినప్పటికి బోట్ నుంచి బోట్ ఎయిర్పాడ్స్ 141 ANC అయితే ఉంది. వితౌట్ ANC కూడా ఉంటుంది, కానీ కాదు ANC అయితేనే మీకు అరౌండ్ 2Kలో ఉంటుంది, ప్లస్ బాగుంటాయి ఆ బడ్స్. అదైతే టాప్ 3 అయితే ఉంది. టాప్ 4 వచ్చినప్పటికి OnePlus నుంచి OnePlus Nord Buds 2R అయితే ఉందన్నమాట. టాప్ 5 వచ్చినప్పటికి యాజ్ యూజువల్ ఒప్పో నుంచి ఒప్పో ఎంకో బడ్స్ 2 అయితే ఉంది, లేదంటే కనుక రియల్మీ నుంచి రియల్మీ ఎయిర్ బడ్స్ 3 నియో అయితే ఉన్నాయి అనమాట. ఈ రెండింటిలో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, రెండు మ్యాక్సిమం సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తాయి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ 1లో ఉన్న రియల్మీ బడ్స్ రియల్మీ బడ్స్ T300 గురించి అయితే చూద్దాం అనమాట. దీనిలో స్పెసిఫికేషన్స్ వచ్చినప్పటికి బ్లూటూత్ వర్షన్ 5.3 కనెక్టివిటీ అయితే మీకు ఇదైతే లభిస్తుంది అనమాట. అలాగే 30 డెసిబెల్స్ ANC యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో మీకు ఈ బడ్స్ అయితే దొరకడం అయితే జరుగుతుంది. 12.4mm డ్రైవర్స్తో అయితే మీకు ఈ బడ్స్ అయితే దొరుకుతాయి అనమాట. దీనిలో 360 డిగ్రీ స్పేషియల్ ఆడియోతో పాటు డాల్బీ అట్మాస్ కూడా మీకు దీన్ని అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. దీని ప్రైస్ వచ్చినప్పటికి అరౌండ్ 2300 అయితే ఉంటుంది అనమాట. అందుకని నేను ఇందాక అన్నాను అట్ 2000 కాదు, అరౌండ్ 2000 అని చెప్పేసి అరౌండ్ 2300 రూపీస్ అయితే ఉంటుంది. కంపెనీ వాళ్ళు అయితే అరౌండ్ 40 hours దాకా అయితే మీకు ఏదైతే ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది అన్నారు. కాకపోతే వాళ్ళు నోట్ చేసిన దానికన్నా మనకి ఎప్పుడు తక్కువ వస్తుంది కాబట్టి ఒక 30 to 35 hours అయితే వేసుకోండి. అండ్ 10 meters వైర్లెస్ లాంగ్ డిస్టెన్స్ దాకా అయితే మీకు ఇది అయితే వర్క్ అయితే అవుతుంది. అండ్ IP55 వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే మీకు ఈ ఇయర్ బడ్స్ అయితే దొరుకుతున్నాయి అనమాట. తర్వాత బడ్స్ మనం టాప్ 2లో ఏదైతే ఉందో CMF గురించి అయితే చూద్దాం అనమాట. CMF బడ్స్ బై నథింగ్, ఇది నథింగ్ సబ్ బ్రాండ్ CMF బడ్స్ అనేది. దీని నుంచి మనకి రీసెంట్గా నథింగ్ 2A లాంచ్ చేసినప్పుడు అరౌండ్ 15 days అవుద్ది, అప్పుడైతే లాంచ్ అయినాయి అనమాట. దీని యొక్క ప్లేబ్యాక్ టైం మీరు చూసుకున్నట్టయితే 42 hours అయితే ఉంది. అలాగే 12.4mm డ్రైవ్స్ అయితే దొరుకుతుంది అనమాట. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే 5.3 బ్లూటూత్ వర్షన్ అండ్ 42 డెసిబెల్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మీకు దీనిలో దొరుకుతున్నాయి. అలాగే IP54 వాటర్ రెసిస్టెంట్తో 15 meters లాంగ్ డిస్టెన్స్ దాకా అయితే మీరు అయితే యూజ్ చేయొచ్చు అనమాట కనెక్ట్ చేసుకున్న తర్వాత. అలాగే 460 mAh బ్యాటరీతో పాటు 52.5 grams అయితే ఉంది. ఇది కూడా మీకు బడ్జెట్ వచ్చినప్పటికి అరౌండ్ 2299 రూపీస్, అంటే ఈ 2300 అయితే తీసుకోండి. 2300 ప్రైస్ సెగ్మెంట్లో టాప్ 2లో అయితే ఉందన్నమాట, అరౌండ్ 2000లో. టాప్ 2 ఎందుకంటే వీళ్ళు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ 42 డెసిబెల్స్ దాకా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెసిబెల్స్ ఏంటంటే మన హ్యూమన్ ఇయర్ వచ్చినప్పటికి 80 డెసిబెల్స్ దాకా అయితే మీకు అయితే వర్క్ అవుతుంది అనమాట. 80 డెసిబెల్స్ లోపు మీకు ఎంత ఉన్నా కానీ మీరైతే తీసుకోవచ్చు. బట్ మీరు ఎక్కువసేపు ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకోకూడదు. అది మీరు ఎంతసేపు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక డైలీ లైఫ్ యూజ్ చేస్తారో ఒకసారి కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలాగే టాప్ 3లో ఉన్న మనకి బోట్ ఎయిర్పాడ్స్ 141 ANC గురించి అయితే చూద్దాం అనమాట. ఈ బోట్ ఎయిర్పాడ్స్ 141 ANC వచ్చినప్పటికి 42 hours మీకు అయితే ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుంది. సేమ్ బ్లూటూత్ వర్షన్ 5.3 కనెక్టివిటీతో వస్తుంది అనమాట. మ్యాక్స్ ఇప్పుడు చెప్పిన అన్ని 5.3 కనెక్టివిటీతో వస్తుంది, ఒప్పో తప్ప. కాబట్టి 10mm డ్రైవ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో మీరు అయితే కాంప్రమైజేషన్ అవ్వాలి, ఎందుకంటే వీళ్ళ బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. కాబట్టి డ్రైవర్స్ దగ్గర అయితే వీళ్ళు కాంప్రమైజేషన్ అయ్యారు. అలాగే 10mm డ్రైవర్స్ అనేది కూడా అంత తక్కువ అని ఏం చెప్పలేము, ఇది కూడా చాలా బెస్ట్ మీకు వాయిస్ అయితే క్లారిటీగా అయితే వస్తుంది అనమాట. అండ్ మీకు 32 డెసిబెల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ IP55 వాటర్ రెసిస్టెంట్ అయితే దొరుకుతుంది. 10 meters లాంగ్ డిస్టెన్స్ అయితే ఉందన్నమాట, వైర్లెస్ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. అలాగే దీని ప్రైస్ మీరు చూసుకున్నట్టయితే 1799 రూపాయలకి అయితే దొరుకుతుంది అనమాట. మరీ దారుణంగా 1800లో చాలా మంచి ఇయర్ బడ్స్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. మీరు ఇంకా నేను 2000 కూడా పెట్టుకోలేను, 2000 కన్నా ఎక్కువ కూడా లేదు నా బడ్జెట్. అరౌండ్ ఒక 1800-1700 అంటే కనుక మీరైతే కళ్ళు మూసుకొని తీసుకోవాల్సిన ఇయర్ ఫోన్స్ అయితే ఇవ్వనమాట. ఇది 2000లో ఉన్నా కానీ మీరైతే కొనుక్కోవచ్చు. బట్ 10mm డ్రైవ్స్తో వస్తుంది కాబట్టి 1800కి ఇది వర్తబుల్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. అలాగే టాప్ 4లో మనం చూసుకున్నట్టయితే OnePlus నుంచి OnePlus Nord Buds 2R అనమాట. దీనిలో మీరు చూసుకున్నట్టయితే 38 hours ప్లేబ్యాక్ అయితే వస్తుంది, మీకు అరౌండ్ ఒక 30 hours దాకా అయితే వస్తుంది. అండ్ 12.4mm డ్రైవర్స్తో పాటు 5.3 బ్లూటూత్ కనెక్టివిటీ. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదనమాట, ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్తో ఉంది. అలాగే దీని యొక్క బడ్జెట్ మీరు చూసుకున్నట్టయితే
45 రూపాయలు అయితే ఉంది. ఇంకొక కలర్ వేరియంట్ లో మీరు చూసుకున్నట్టయితే 2300 దాకా కూడా ఉంది. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే సేమ్ 10 మీటర్స్ దాకా అయితే ఉంది. IP55 వాటర్ రెసిస్టెంట్ అయితే దొరుకుతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది ఫోర్త్ పొజిషన్ ఎందుకు పెట్టానంటే, మీకు దీనిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ యూజ్ చేసేదే దానికి. కాల్స్ మాట్లాడేటప్పుడు కానీ మీరు నార్మల్గా యూజ్ చేసేటప్పుడు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఒక మస్ట్ అండ్ షుడ్ ఉండాలి మీకు. ఇది ENC వస్తుంది కాబట్టి 2300 అనేది ఎక్కువ బడ్జెట్ అనేది చెప్పుకోవచ్చు. 2000 ఈజ్ ద వర్తబుల్ బడ్జెట్. 2000లో దొరికితే కనుక మీరు అయితే తీసుకోండి. ఎందుకంటే 12.4 mm డ్రైవర్స్తో వస్తుంది కాబట్టి. బోట్ కన్నా ఇది కొద్దిగా ఎక్కువ అని చెప్తాక ఏంటంటే ANC ఉండడం వల్ల మీకు బోట్ కన్నా ఇదైతే ఉందన్నమాట. దీనిలో మీకు AI క్లియర్ అల్గారిథం ఉందని అంటున్నారు, కానీ రివ్యూస్లో చూసినట్టయితే మీకు అంత క్లారిటీ అయితే లేదని అయితే అంటున్నారు అనమాట. AI కూడా అంతగా సరిగ్గా వర్క్ చేయట్లేదు. మీరు ఒకవేళ ANC లవర్ అయితే కనుక దీని అయితే స్కిప్ చేసి తక్కువ బడ్జెట్ అయినా మీకు 8 డాప్స్ అదే బోట్ 8 డాప్స్ ఉంటే బోట్ 8 డాప్స్ తీసుకోండి. లేదంటే కనుక ఇంకో 300 పెట్టుకుంటానంటే కనుక కంపల్సరీ గో విత్ రియల్మీ బడ్స్ T300 అనమాట. ఇదైతే టాప్ 1లో ఉంటుంది. దీని బయట మార్కెటింగ్ కూడా చాలా బాగుంది రియల్మీ బడ్స్ T300 అయితే. అండ్ నెక్స్ట్ 5th పొజిషన్లో ఏదైతే ఉందో Oppo Enco Buds 2 అనమాట. దీనిలో మీరు చూసుకున్నట్టయితే 28 hours బ్యాటరీ స్ట్రెంత్ అయితే వస్తుంది. వీళ్ళు చెప్పింది ఒక 25 hours దాకా అయితే వస్తుంది. 10 mm డ్రైవర్స్తో 5.2 బ్లూటూత్ కనెక్టివిటీతో అలాగే AI డీప్ నాయిస్ క్యాన్సిలేషన్తో మీకు ఇదైతే దొరుకుతుంది అనమాట. అలాగే IPX4 వాటర్ రెసిస్టెంట్ అండ్ 10 meters లాంగ్ డిస్టెన్స్ దాకా మీకు ఇదైతే వర్క్ అయితే అవుతుంది. దీనిలో మీరు చూసుకున్నట్టయితే మెయిన్ థింగ్ డాల్బీ అట్మాస్ అయితే ఉందన్నమాట. డాల్బీ అట్మాస్ ఉన్నందుకు ఈ ప్రైస్కి ఇది ఒక మంచి బడ్జెట్లో ఒక మంచి ఇయర్ ఫోన్స్ అనేది చెప్పుకోవచ్చు. దీని బడ్జెట్ వచ్చినప్పటికి 1799 రూపాయలు. మనకి సేల్స్ టైంలో ఆ టైంలో అయితే 1500 దాకా కూడా చాలాసార్లు అయితే లభించింది. మళ్ళీ దొరికే అవకాశాలు ఉన్నాయి సేల్స్లో కూడా. కాబట్టి టాప్ 5లో పెట్టాను. లేదు నాకు ఒప్పో మీద అంతగా లేదనుకుంటే కనుక ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మీకు రియల్మీ నుంచి రియల్మీ బడ్స్ 8 Neo అయితే ఉంటుంది అనమాట. నేను 2.5 to 3 years నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. డాల్బీ అట్మాస్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ మీకు ఆడియో కూడా చాలా క్లియర్ అండ్ క్లస్టర్గా, బేస్ కూడా చాలా బాగుంది అనమాట. అది నేను ఆల్రెడీ ఒక 2.5 to 3 years నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. అది రియల్మీ బడ్స్ 8 Neo, అది Oppo Enco Buds 2. దానికి దీని రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే బిల్ట్ క్వాలిటీ అనమాట. నేను కొన్న రియల్మీ బడ్స్ 8 Neo అయితే బిల్ట్ క్వాలిటీ అంతగా ఉండదు, పైన ప్లాస్టిక్తో వస్తుంది. ఇదైతే బిల్ట్ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ఓప్పోకి అయితే వెళ్ళిపోండి. ఇది ఫ్రెండ్స్ టాప్ 5 యొక్క ఇయర్ బడ్స్ వచ్చినప్పటికీ మీరు ఒకవేళ మీ బడ్జెట్ 2000 అయితే కనుక కంపల్సరీ మీరైతే బోట్ వైపు అయితే చూడండి అనమాట. బోట్ వైపు చూడండి. లేదంటే కనుక OnePlus నుంచి అయితే చూసుకోండి. OnePlusలో కనెక్టివిటీ ఇష్యూస్ ఉంటాయి, కింద బటన్ ఉంటుంది కాబట్టి కొద్దిగా స్ట్రగుల్ అవుతారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే. లేదు నేను ఒక 300 ఎఫర్ట్ చేయగలను, నాకు ఒక చాలా మంచి ఇయర్ ఫోన్స్ కావాలనుకుంటే కనుక రియల్మీ నుంచి రియల్మీ T300 అయితే కంపల్సరీ మీరైతే తీసుకోవాల్సిన ఇయర్ ఫోన్స్ అది. కాబట్టి రియల్మీ T300 అయితే మీరైతే బై చేయడానికి చూడండి. లేదు నా బడ్జెట్ 1800 అయితే కనుక బోట్ అయితే వెళ్ళిపోండి. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికీ ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేసి అలా వెళ్ళే ముందు ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.